బ్యాక్ న్యూస్. బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనబోతున్న బహిరంగ సభ వేదిక వద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి. లైవ్ చూద్దాం. రండి. మన కృష్ణమ్మ పరవళ్లకు జై కొడదాం, మన మిషన్ కాకతీయకు జై కొడదాం, మన మిషన్ భగీరథకు జై కొడదాం, మన 1000 రూపాయల పింఛన్కు జై కొడదాం, 6 కిలోల బియ్యానికి జై కొడదాం, మన డబుల్ బెడ్రూమ్లకు జై కొడదాం, అలాగే మన ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి కళ్యాణ లక్ష్మికి జై కొడదాం, షాది ముబారక్ కు జై కొడదాం. ఇలా అంగన్వాడీల ద్వారా అన్నం పెడుతున్న ఆడబిడ్డలకు అన్నం పెడుతున్నందుకు జై కొడదాం. ఇలా జై కొడదాం. మన ముఖ్యమంత్రి గారికి జై కొడదాం, ముఖ్యమంత్రి గారి సంక్షేమ ఫలాలకు జై కొడదాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అన్న. దయచేసి నిలబడ్డ ప్రతి ఒక్కరూ జై తెలంగాణ అంటే ఈరోజు గోదావరి నీళ్లతోని మన తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి స్వాగతం. మీరందరూ కూడా మేము జై బోలా అంటే మీరు కూడా జై బోలా అనాలి. ఎంతమంది జై బోలా అంటారు? గోదావరి నీళ్లకు చేతులు ఎత్తాలి అందరు కూడా. జై బోలో. ఎంత ముంగట ఉన్న వాళ్ళు మాత్రం చేతులు కట్టుకున్నారు. బూరుగుపల్లె కనకయ్య ముసలోని అయిపోయినాయి నువ్వు. అందరం ఒక్కసారి జై బోలో కొట్టుకోవాలి. గోదావరి తల్లికి జై కొట్టుకోవాలి. గోదావరి నీళ్ళని తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి గారికి జై కొట్టుకోవాలి. జై బోలో గోదావరి తల్లికి, జై బోలో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. అరే జై బోలో, జై బోలో మన తెలంగాణకు జై బోలో, జై బోలో, జై బోలో మన తెలంగాణకు జై బోలో, జై బోలో, జై బోలో మన కేసీఆర్ కు జై బోలో, జై బోలో, జై బోలో మన కేసీఆర్ కు జై బోలో. హలో
మరి మా గోండన్నలు ఆడుతా ఉంటే గోదావరి నది ఒడ్డున నిలబడి నెమలిలు నాట్యం చేస్తున్నట్టుగా కనబడుతా ఉన్నది. గోదావరి నది ఒడ్డున నిలబడి నెమలమ్మలు పురివిప్పుకొని ఆడుతున్నట్టుగా కనబడుతా ఉన్నది. గోదావరి నది జలాల సాధించడంలో రెండు రాష్ట్రాల మధ్యన ఒప్పందాన్ని కుదిర్చడంలో కీలక పాత్ర పోషించినటువంటి నీటి పారుదల శాఖ మంత్రులు హరీష్ అన్న గారికి కూడా ఒకసారి గట్టిగా మన చప్పట్ల ద్వారా మనం అందరం చేయగొట్టుకుందాం. ఎన్నో రోజులుగా శ్రమించి మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారి మనసును ఒప్పించి మన ముఖ్యమంత్రి చేత ఇవాళ ముఖ్యమంత్రి గారి సంకల్పాన్ని నిజం చేసినటువంటి హరీష్ రావు గారికి నీటిపారుదల శాఖ మంత్రులకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేద్దాం తెలంగాణ ప్రజలందరి తరపున. ఓకే ఓకే